ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఒక 2 విషయాలు మాట్లాడతాను. బిగ్ బాస్కి సంబంధించినవే, ఫినాలేకి సంబంధించినవే, నా సొంత విషయాలు ఏం కాదు. ఫస్ట్ది ఏంటంటే, ఇమ్మాన్యుయల్ డెమాన్ ఏదైతే 4th ప్లేస్లో ఎలిమినేషన్ జరిగిందో, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు అంటారు చూసారా, అలాంటి సిచ్యువేషను. ఇమ్మాన్యుయల్ 4thలో ఎలిమినేట్ అయిపోయినందుకు బాధగాను ఉంది. అట్ ద సేమ్ టైం డెమాన్ 3ర్డ్లో రీచ్ అయినందుకు ఆనందంగానూ ఉంది. ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పే సిచ్యువేషన్ లేదు. ఇది నా ఫీలింగే కాదు, చాలామంది ఇట్లాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైతే వేరే కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఉన్నారో, న్యూట్రల్స్ ఉన్నారో, అందరూ ఇట్లాగే ఫీల్ అయ్యే వాళ్ళే. అయ్యో ఇమాన్యుయల్ కనీసం 3ర్డ్కి కూడా వెళ్ళలేదా అన్న ఫీలింగ్ ఒకటి, ఓహో డెమాన్ 3ర్డ్కి వెళ్ళాడా సూపర్ అన్న ఫీలింగ్ ఒకటి. ఏం చేయలేము అది. అలాగే ఇట్స్ నాట్ అబౌట్ పిఆర్ రివ్యూవర్స్ ఇదంతా కాదు, ఇట్స్ అబౌట్ ఓటింగ్. నేను చాలాసార్లు చెప్తే కొంతమందికి అర్థమయ్యి కొంతమందికి అర్థం కాక, బిగ్ బాస్లో మేజర్ గేము నామినేషన్స్లోకి రావటం అదంతే. ఇక్కడ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్ లాగే కదా, మీకు ఓటు వేయాలంటే అంత ఈజీగా వేసారు. వాళ్ళకి అలవాటు పడాలి. ఇక్కడ మీ గేమ్ హైలైట్ అయ్యేది కూడా ప్రేక్షకులు మీ గురించి ఆలోచించాలంటే మీకు ఓటు వేయాలి. మీకు ఓటు వేయాలంటే మీరు నామినేషన్లోకి రావాలి. మీరు ఎంత ఆడినా కూడా నామినేషన్లు రాకపోతే మీ గురించి ఆలోచించరు కదా, అర్థం చేసుకోండి అంతే. సో 2-3 సార్లు 15 వారాల్లో వస్తే ఎలా ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది? అందరూ ఇమాన్యుయల్ సూపర్ అంటారు, ప్రతి ఒక్కరు ఇమాన్యుయల్ తోపు అంటారు, కానీ ఓటు మాత్రం ఎవడు వేయడు. కళ్యాణ్కో తనుజకో డెమోన్ వీళ్ళకి వేసుకుంటారు. అదే ప్రాబ్లం, అదొక్కటే ప్రాబ్లం. ఆయన ఎంటైర్ గేమ్లో చేసిన పొరపాటు అదొక్కటే. కాకపోతే ఒక మిస్టేకే, బట్ కాస్ట్లీ మిస్టేక్ అది. ఇక్కడ డెమోన్ కోసం మాట్లాడతాను. ఇది సాడ్. డెమోన్ పవన్ ఫ్యాన్స్కి మాత్రం మీరు సూపర్ బ్రో, మీరు తోపులు అంతే. నేనని చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలని చూసినా ఆ మ్యానిపులేషన్స్కి ఏం పడకుండా మీ ఆట మీరు ఆడుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంటే. విన్నర్ అంత ఇంపార్టెంట్, రన్నర్ అంత ఇంపార్టెంట్, 3rd ప్లేస్లో రావడం కూడా అంతే ఇంపార్టెంట్. అక్కడ మీరు ఇప్పుడు చూడండి, సూట్ కేసు గెలుచుకునే అవకాశం ఉంది కదా. ఒక 15 లక్షలు గెలుచుకున్నాడంటే ఒక 30% విజయం సాధించినట్టే కదా, అది బెనిఫిట్టే కదా. అలాంటి బెనిఫిట్ని వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి అందిస్తారు. ఆబ్వియస్గా అందించాలి. వేరే వాళ్ళని ఎవరినో గెలిపించడం, అది తనుజ కోటెత్తారా, కళ్యాణ్ కోటెత్తారా, అవన్నీ ఎందుకు? సో మీరు కరెక్ట్గా చేశారు. మనం చెప్పుకున్నాం, నేను చెప్పాను విన్నర్కి రన్నర్కి లేడు, కానీ 3rd ప్లేస్కి మాత్రం మంచి పోటీ ఇస్తున్నాడు, పోటీ ఉంది అని చెప్పాను. సో మీరు గట్టిగా ఓట్లు వేసుకున్నారు. మీకు నిజంగా మీ డెడికేషన్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. మీరు చాలా గట్టిగా ఓట్లు వేశారు. ఇమాన్యుయల్ దాటి ఓట్లు వేశారంటే మీరు గట్టిగా కష్టపడినట్టే. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా మంచి ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్ని దాటి ఎలా వేశారంటే మీరు చాలా డెడికేటెడ్గా వర్క్ చేసినట్టే. సూపర్. ఎందుకులే, జనరల్గా ఏంటంటే 3, 4, 5 ప్లేసుల్లో ఉన్నోళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే మనోడు ఎలాగో గెలవడు కదా, విన్నర్ని డిసైడ్ చేద్దాం అని చెప్పి అటు వెళ్ళిపోతారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లో వారు వన్ సైడ్ అవ్వడానికి ఇది ఒక రీజన్ కూడా. నా అనాలిసిస్ ప్రకారం 3, 4 ప్లేయర్స్ సంజన గారి ఫ్యాన్స్ సంజన గారికే స్టిక్ ఆన్ అయి ఉన్నారు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఇమాన్యుయల్కే స్టిక్ ఆన్ అయి ఉన్నారు, డెమాన్ ఫ్యాన్స్ డెమాన్కే స్టిక్ ఆన్ అయి ఉన్నారు. జనరల్గా ఏంటంటే మీ వాడికి అప్పుడు ఓట్ వేసాం కదా, మా వాడికి ఇప్పుడు వేసేయండి ఫైనల్లో, లేదంటే మీరు ఇప్పుడు వేయండి తర్వాత మేము ఫైనల్లో వేస్తాము, ఇలాంటి డీలింగ్స్ జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియాలో. ఈసారి అలా ఏం లేవు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే వేసుకున్నారు. అందుకనే విన్నర్ ఓటింగ్ అన్నది వన్ సైడ్ అవ్వాలా. ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఒకటో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళకే వేసుకున్నారు. అందుకని అక్కడ అంత టైట్ ఫైట్ జరిగింది. సో ఇదొక పాయింట్ చెప్దాం అనుకున్నా. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, పాయింట్ నెంబర్ 2, ఈ ఏదైతే ఆడిటింగ్ అని చెప్పాను మార్నింగ్, దాంట్లో ఇది ఎవ్రీ వీక్ జరిగేదే. కాకపోతే ఫినాలకు వచ్చేప్పటికి ఇంకొంచెం గట్టిగా జరిగిద్ది. అప్పటి వరకు ఇంటర్నల్ ఆడిటింగ్ జరిగితే సార్ ఎక్స్టర్నల్ ఆడిటింగ్స్ కూడా ఉంటాయి. ఇందులో ఏంటంటే కొన్ని ఇప్పుడు నేను చెప్పిందే రైట్ అని కాదు. ఇప్పుడు నేనేం చెప్పాను, నేను ఒక యాప్కి వర్క్ చేశాను కాబట్టి మేమేం చేశాము అన్న చెప్పాలా, సంథింగ్ సిమిలర్గా ఉండొచ్చు అని చెప్పి. ఒక డివైస్ నుంచి ఓటింగ్ వెళ్ళినప్పుడు మన ఇక్కడ బటన్ నొక్కుతున్నప్పుడు అక్కడి నుంచి ఒక ఏపీఐ ఏదో ఒకటి కాల్ చేస్తాం. అందులో ఏంటంటే డివైస్ ఐడి, మొబైల్ నెంబరు, ఎవరికి ఓటేస్తున్నాం, ఏ వీక్, ఏ రోజు, టైం స్టాంప్ ఏంటి, డేట్ స్టాంప్ ఏంటి, యూజర్ ఎవరు, నేమ్ ఏంటి, అన్ని డీటెయిల్స్, డివైస్ ఐడి, ఐపీ అడ్రస్ అన్నవి కీ రోల్ పోషిస్తాయి. వాటిని పంపిస్తారు వాటితో పాటు. సరేనా? వాటిని పంపించినప్పుడు అక్కడ స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఏంటి అంటే ఒక డివైస్లోంచి మనం మల్టిపుల్ ఫోన్ నెంబర్స్ లాగౌట్ చేసి లాగిన్ చేసి ఇచ్చేయటం, లేదంటే ఆటోమేటిక్ ఆ డివైస్ని కనెక్ట్ చేసి స్క్రిప్ట్ లాంటిది ఏదైనా రన్ చేసి ఒక ఫైల్లో ఫోన్ నెంబర్స్ అన్ని పెట్టుకొని ఓటీపీ రీడ్ చేసుకొని అలా ఏదైనా మ్యానిపులేట్ చేసి ఏదైనా చేయటమో,
అలాంటిది ఏదైనా చేసినప్పుడు మాన్యువల్గా కానీ ఆటోమేషన్ కానీ చేసినప్పుడు అప్పుడు అలాంటి వాటిని ఫ్లాగ్ చేసే అవకాశం ఉంది. అది ఎంత కౌంట్కి చేస్తారని చెప్పలేము. 10కి చేయొచ్చు, 20కి చేయొచ్చు, 100కి చేయొచ్చు, 1000కి చేయొచ్చు, 2000కి చేయొచ్చు. వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది ఎగ్జాంపుల్, ఇలా చేస్తారని కాదు, ఇలా చేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే ఓల్డ్ స్టైల్లో ఈమెయిల్స్ ఉండేవి, సో విచ్చలవిడిగా ఉండేవి. ఇప్పుడు మొబైల్ నెంబర్స్ కాబట్టి కొంచెం ఇది డిఫికల్ట్. అలాగే మిస్డ్ కాల్స్ వచ్చేప్పటికి ఏంటంటే ఇంటర్నెట్ నెంబర్స్ ఉంటాయి కదా, మొబైల్ నెంబర్స్ కాకుండా ఇంటర్నెట్ నుంచి కాలింగ్ చేసే నెంబర్స్ ఉంటాయి. వాటిలోంచి ఏమైనా కాల్స్ చేస్తే వాటిని ఏమైనా ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది, అలాంటి వాటిని డిలీట్ చేసే అవకాశం ఉంటుంది అలాంటిది ఏదైనా చేస్తే. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్తే, కొంచెం ఫైనల్కి ఇంకొంచెం గట్టిగా చేస్తారు అంతే. ఇదంతా చేసిన తర్వాతే ఎలిమినేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. నేను ముందు కనుక చేయొచ్చు, ముందు లిస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ లిస్ట్లో ఉన్నారు ఇలా వరకు చేద్దాం, అది రాంగ్ అయ్యి ఉండొచ్చు. కానీ మొత్తం అందరివి చేసేసి ఒకేసారి ఇంకా ఇలా ఇప్పుడు సంజన గారు అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఆ టాప్లో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రం అది మాత్రం ఎవరికీ తెలియదు. ఏం చెప్పానంటే ఈవెన్ నాగార్జున గారికి కూడా తెలిసే అవకాశం ఉండదు. ఆయన అడిగితే చెప్తారేమో, ఆయన అడగరు, వీళ్ళు చెప్పరు. ఒకళ్ళిద్దరికి మాత్రమే తెలుసు అంతే. మనం గెస్ చేసుకొని చెప్పుకోవటమే, పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని. మార్నింగ్ ఇవన్నీ నేను మార్నింగ్ చెప్పినప్పుడు నేను చెప్పిన మాటలు కొంచెం డీటెయిల్గా మిస్ అయితే చెప్తున్నాను అనమాట. అది సంగతి. ఇంకా ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. చాలా విషయాలు అంటే కొన్ని విషయాల మీద ఇంకా క్లారిటీ లేని విషయాల మీద ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చే ఎపిసోడ్. టిఫీ అని చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఎంత ఉందో క్లారిఫికేషన్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 80K అనుకున్నాం, ఈ సీజన్ 80K కొట్టాం, సూపర్. ఇలాగే నెక్స్ట్ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ ఏంటి లోపల ఓటీటీ లాంటిది ఏదైనా స్టార్ట్ అయితే 1 lakh కొడతాం. 2026 మనదే, సిల్వర్ బటన్ తీసుకుంటున్నాం మీ అందరి సపోర్ట్తో. సో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీరు అందరూ ఈ ఛానల్కి ఇలా స్టిక్ ఆన్ అయి ఉంటారని, నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని, ఒక మంచి కమ్యూనిటీని బిల్డ్ చేశానన్న భావన వచ్చింది నాకు. మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్, 90% ఆఫ్ ద కామెంట్స్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి. ఎప్పుడు ఏదైనా ఇంకా ఇలాంటిదే ఇష్యూ జరిగిన పిఆర్ఓలు అక్కడెక్కడ షేర్ చేసుకుని ఈయన వేసేరా ఈయన తోసేరా అని చెప్పి గ్రూపులో డిస్కస్ చేసుకుంటే వాళ్ళు వచ్చి దాడి చేయడం చెప్తే, అదర్వైజ్ మాత్రం 90% ఆఫ్ ద టైమ్స్ కామెంట్స్ అన్ని మంచిగా ఉంటాయి. నేను చెప్పే మాటలు సోది అని కాకుండా మంచిగా వింటారు, ఏదో మంచి మాటలు చెప్తున్నాను అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి చాలా ఎక్కువైపోయింది. ఈ పాటికి కింద వచ్చేసి ఉంటాయి, స్టార్ట్ చేయబే అని చెప్పి ఒక కామెంట్ వచ్చి ఉంటుంది. హ్యాపీ డే సాంగ్ చేశారు, ఈ అమ్మాయి సాంగ్ అంటే నేర్పుచ్చేద్దాం. మేము ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కూడా మా ఫేర్వెల్కి కూడా అప్పటి వరకు మేము చక్కగా జూనియర్స్ని ఆడపట్టి చర్చేసి ఇచ్చేసి మేమందరూ సరదాగా ఉన్నాం. లాస్ట్ వచ్చినప్పుడు అందరి చేతులు కొవ్వొత్తులు ఎట్టించి ఈ పాట వేశారు. మేము అప్పుడు అట్లాగే ఫస్ట్ ఏడ్చింది నేను ఏడంగానే ఇంక అందరూ స్టార్ట్ చేశారు. ఫినాలే అప్డేట్. నేను ఇది ఎప్పుడో పాజ్ చేశా, మళ్ళీ రెజ్యూమ్ చేశా. ఇప్పుడు ఏమైతే ఎక్కడ చెప్పుకున్నావు, హ్యాపీ డే సాంగ్ కోసం చెప్పుకుంటున్నాను. సరే, ఇక్కడ కళ్యాణ్ తనుజ. సో కళ్యాణ్కి ఏడుపు వచ్చేసింది, తనుజ హక్ చేసుకొని కన్సోల్ చేస్తున్నారు, అంటే ఓదారుస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇంకా మనోడు ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్తే, తనుజ బయట కలుస్తాం కదా అనగానే ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నాం కదా అని చెప్పి ప్రాబ్లం అదే అవుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం లెక్కలు ఎక్కాలన్నీ చేంజ్ అయిపోతాయి. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని నేను అన్నా, అవన్నీ ఉట్టిమాటలే. కానీ ఫ్రెండ్షిప్ అయితే ఉంది, మంచి బాండ్ అయితే ఉంది. అది బయటికి వెళ్ళాక కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ రెండు వైపులా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల చెడిపోవచ్చేమో అని అనుకున్నా. అంటే ఈయన గేమ్ కోసం ఆవిడని వాడుకున్నాడో, లేదంటే ఆవిడ గేమ్ కోసం ఈయన వాడుకుందానో, ఆ ఎగ్జాంపుల్ చెప్పు ఈ ఎగ్జాంపుల్ చెప్పు, మనసులు మార్చేస్తారు. సో ఈ బాండ్ బయటికి వెళ్ళిన తర్వాత కొనసాగటం అనేది కొద్దిగా కష్టమైన విషయమే. లెట్స్ సీ ఏమైంది ఏంటని చెప్పి. ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నాం కదరా అంటే ఏడవకరా అంటారు. కళ్యాణ్ అసలు నిద్రపోవటం లేదు, 10 రోజుల నుంచి వారం రోజులు నిద్రపట్టలేదు. అంటే నువ్వు స్ట్రాంగ్ కదా, ఎలాగ నిద్రపో, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ రా, నథింగ్ ఈజ్ పర్మనెంట్ రా ఇది అని చెప్పి కొంచెం ఓదారుస్తూ ఉంటారు. ఓ పక్కన ఇంత సీరియస్ ఎమోషన్ జరుగుతూ ఉంటుందా, ఇంకో పక్క సంజన గారు ఆ టేబుల్ ఎక్కి ఇది నాకు పంపించండి బిగ్ బాస్, నాకు మెమరీ కావాలి, అది ఇది చెప్తాడు. దపక్కన తిరిగిపోయింది, ప్రాపర్టీ డ్యామేజ్. నాకు అది తెగ వచ్చింది, ఏంద్రా సంజన గారు ఏం చేస్తున్నారా అని చెప్పి. నెక్స్ట్ ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. తనుజ గారు ఎమోషన్ అవ్వకరా అంటే, నేను ఈ సాంగ్కి ఎంత ఎమోషనల్ అవుతాను అనుకోవాలా బ్రో. ఈ సాంగ్ అంత బ్రో, ఆ సిచ్యువేషన్లో పెడితే ఈ సాంగ్ ఎన్ని సంవత్సరాల తర్వాత పెడితే అది ఏడాల్సింది ఎవడైనా. అట్లా రాసి అట్లా పాడారు దాన్ని, ఇంకేం చేయలేము, అలాంటి ఎమోషన్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ హక్ చేసుకొని వాళ్ళు లైగా ఎంటర్ అయ్యారు. సాంప్రదాయని సుప్పిని ఆ మూవీకి, సాంప్రదాయని సుప్పిని శుద్ధ పోసని ఆ మ్యూజిక్ గుర్తించుకుంటే సినిమా గుర్తురాదు. వెంటనే ఇమాన్యుల్ అన్న రాలేదా అని అంటే నాకు అర్థం కాల.
ఓకే, తర్వాత అర్థమైంది ఏంటంటే ఇమ్మాన్యుల్ కూడా ఆ సినిమాలో చేశాడు అని చెప్పి. సో బిగ్ బాస్ తనుజ మెడికల్ రూమ్కి రమ్మన్నారు. ఏమైందిరా అని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత శివాజీ గారు, మీకు ఏం గుర్తుంచుంటుంది చెప్పండి అంటే, సీజన్ 7 గుర్తుంచుంటుంది కదా శివాజీ గారు వాళ్ళ అబ్బాయిది. సో వాళ్ళ అబ్బాయి ఇలాగే డాక్టర్గా వచ్చి, సో శివాజీ గారు కూడా అలాగే డాక్టర్గా వచ్చి అంత బాగానే ఉందా అంటే ఎందుకు పిలిచారు ఏంటని, అమ్మాయి వెళ్తా ఊరికి 2 సార్లు చూసుకుంటుంది. ఎవరో ఎక్కడ చూసినట్టుంది ఏంటి అని చెప్పి అలా వెళ్తుంటే దాని తర్వాత మిస్ తనుజ అనగానే అనగానే ఇంకా మొత్తం తీశారు. సార్ మీరా, అరే నేను భయపడ్డాను సార్ అని చెప్పి అక్కడ కొంచెం ఆశ్చర్యపోయారు. ఇది వేసుకోండి 2 పూట్ల, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆఫ్టర్ ఫుడ్ అన్నట్టు ఇచ్చారు. నెక్స్ట్ ఎలా ఉన్నారు సార్ అంటే, సరే చెప్పకొని వస్తాను అన్నారు. ఇది లైవ్లో అయ్యింటే మనకు కొంచెం బాగా కనెక్టివిటీ ఉండేది. లైవ్ లేదు కాబట్టి చెప్పనంటే ఆవిడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎలాంటి ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు, డాక్టర్ ఎందుకు పిలిచారు, ఇలాంటి క్వశ్చన్స్ కళ్యాణ్ అడగటం మన ఏంటో ఎన్ని ఉండేది. డైరెక్ట్గా బిట్టు అని ఏదో పిలుచుకుంటా ఇమ్మాన్యుల్ క్యారెక్టర్ ఏమనుకుంటా పిలుచుకుంటూ అక్కడ కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ డెమోను కళ్యాణ్ ఇద్దరు శివాజీ గారిని విష్ చేసినప్పుడు కాళ్ళు ముక్కారు చూసారా. ఇలాంటి చిన్నవి భలే ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటుంది. సో బాగుంది. దాని తర్వాత శివాజీ గారు ఇంకా డెమోన్ ఆటపడించడం మొదలుపెట్టారు. నాకు తెలిసి ఈ సీజన్లో శివాజీ గారిని బాగా ఇంప్రెస్ చేసిన ప్లేయర్ డెమోన్ పవన్ ఏమో నేను అనుకుంటున్నా. 1-2 సార్లు డెమోన్ అని పిలుస్తూ ఉన్నారు. మీరు గమనిస్తే చిలక ఏ తోడు లేక అని చెప్పి కాసేపు ఏడిపించారు. చిలకేమో ఎక్కడుంది, గోరింకేమో అక్కడ ఉంది ఏడిపించారు. దాని తర్వాత లయ గారితో కలిపి స్కిట్ చేశారు. లయ గారు కూడా ఈ సీజన్ చూశారంట. సో చాలామంది చూశారు. మన లాస్ట్లో కొన్ని అప్డేట్స్ మాట్లాడుకుందాం. చాలామంది చూశారు. సో వాళ్ళిద్దరిని డెమోన్ని రీతుని ఇమిటేట్ చేస్తా కిచెన్ తర్వాత గొడవ తర్వాత నాకు ఎక్కడ వచ్చిందండి యాపిల్ తీసుకుని వెళ్తాను కదా, వెళ్ళిన తర్వాత తను కాంప్రమైజ్ అయింది. అయినప్పుడు కొంచెం సావల్ అంటే కొంచెం దగ్గర జరుగుతాడు చూసారా, అది హైలైట్. అది ఒక బాగా మంచిగా అబ్జర్వ్ చేసేటట్టు అనమాట. దాని తర్వాత ఆవిడ మళ్ళీ హక్ చేసుకోవటం అదంతా. రే అన్న మాత్రం బలంగా గట్టిగా చూసాడు కాబట్టి ఆ ఇంటర్వ్యూస్ అన్ని పేలుతున్నట్టున్నాయి. గట్టిగా బాగా ఇమిటేట్ చేశాడు. అక్కడ మాత్రం అందరూ అది బాగుంది, కరెక్ట్గా ఇంప్రెస్ చేశారు, కరెక్ట్గా ఇమిటేట్ చేశారు అనిపించింది. సారీ ఇదే స్టక్ అయిపోయింది ఒక విషయం. దాని తర్వాత బిగ్ బాస్ శివాజీ గారిది అనౌన్స్మెంట్ చేశారు. లయ గారు వాళ్ళ పేర్లు చెప్పి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత శివాజీ గారిది అనౌన్స్ చెప్పితే ఇండియన్ కూడా ఇంటి సభ్యుడే అని అంటే సపరేట్గా శివాజీ గారిని పలకరించాడు బిగ్ బాస్. కొంతమంది అంతే ఒక మార్క్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. ఈవెన్ శ్రీముఖి గారిని కూడా పలకరించారు. అలాగే శివాజీ ఎలా ఉన్నారంటే, ఇక్కడి నుంచి వచ్చాక కొత్త జీవితం స్టార్ట్ అయింది, ఐ లవ్ యూ 2023 తర్వాత ఆయన ఎవరు ఫర్గెట్ అని చెప్పి ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది, అద్భుతంగా పరిగెడుతుంది. మళ్ళీ ఈ ఇయర్ కూడా బిగ్ బాస్తో అసోసియేట్ అయ్యారు. ఈ ఇయర్ కూడా అద్భుతంగా ఆయన చేస్తున్నారు. ఆయన పేరు మరింత పెరిగింది బిగ్ బాస్ దాంట్లో. ఇంకా నాకు తెలిసి బిగ్ బాస్ సర్కిల్స్లో ఇంటర్నల్గా టాక్ ఏంటంటే ఇంక ఎవ్రీ ఇయర్ బజ్ హోస్ట్ కింద శివాజీ గారిని పెడదామని. బాగుంటుంది. మెయిన్ దానికి హోస్ట్గా నాగార్జున గారు, బజ్ హోస్ట్గా శివాజీ గారు కంటిన్యూ అయ్యి సో షో చూస్తున్నారు, మంచి క్వశ్చన్లు అడుగుతున్నారు, మంచి రేటింగ్లు వచ్చినాయి బజ్కి. షోకే కాదు బజ్కి కూడా భయంకరమైన రేటింగ్లు వచ్చినాయి. ఎప్పుడు అసలు ఇంత రేటింగ్స్ రాలా. సో కంటిన్యూ చేస్తారని చూడాలి. దాని తర్వాత గేమ్ ఆడారు. మునిగిద్దా తెలిద్దా సింక్ ఆర్ ఫ్లోట్ అని చెప్పి గేమ్ ఆడారు. అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కూడా డెమోన్ అని చెప్పి 2-3 సార్లు పిలవడం నేను చూశాను. అలాగే ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేశాను. మీరు కరెక్ట్గా గమనిస్తే గ్యాంగ్ లీడర్ వచ్చాడు లెగండ్ అని సాంగ్ వస్తున్నప్పుడు గ్యాంగ్ లీడర్ అన్నప్పుడు శివాజీ గారి వేలు ఇలా కళ్యాణ్ వైపు పాయింట్అవుట్ చేస్తారు చూసారా. అంటే ఏంటి ఆయన లీడరు అన్నట్టు ఏదో ఒక ఇంటిలాగా ఏదో ఇచ్చారేమో అని అన్నట్టు, అంటే ఆయనకి అలాగా ఆయన లీడర్ లాగా అనిపించడం, లేదంటే ఒక స్టెప్ లాగా వేయటం ఏదో చేశారు మొత్తానికి. దాని తర్వాత నిధి అగర్వాల్ గారు ఎంటర్ అయ్యారు. సో ఆవిడ కాసేపు ఆవిడతో కొంచెం ఇవన్నీ ఆవిడ మీరేం చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తాను, కళ్యాణ్ యాక్టింగ్ అన్నాడు, తనుజ యాక్టింగ్, డెమోన్ యాక్టింగ్, ఏమైనా ఆబ్వియస్గా ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తే సార్ ఎంటర్టైన్మెంట్ చేస్తానని చెప్తే సంజన గారు సోషల్ గ్యాదరింగ్ చేస్తాను అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ కోసం అని చెప్పారు. సోషల్ కాజ్ కోసం వర్క్ చేస్తానని చెప్పి ఒక గేమ్ ఆడిచ్చారు, బ్లైండ్ ఫోల్డ్ గేమ్. అది చూడగానే అర్థమైంది. సో ఇక్కడ కళ్యాణ్కి దెబ్బ తగిలింది. మరీ చిన్న దెబ్బ కాదు, మరీ పెద్ద దెబ్బ కాదు, కొంచెం గట్టిగానే తగిలినట్టు అనిపించింది. ఎందుకంటే అంత బ్లడ్ వచ్చి అంత గట్టి కట్టారంటే కొంచెం గట్టిగానే తగిలింది. ఇక్కడ కనుక మీరు చూస్తే తనూజ గారు బ్లైండ్ ఫోల్డ్తో ఉంటారు, దెబ్బ తగలంగానే అందరూ వెళ్తారు, రక్తం వస్తుందని ఆశ్చర్యపోతారు. రక్తం రాగానే ఈడు పరిగెత్తుకుంటూ ఏమైందని చెప్తే వెంటనే ఈడు కళ్ళలో నీళ్ళు రావటం, నిధి గారి పక్క నుంచి ఏం కాదు ఇట్స్ ఓకే అన్నట్టు ఆవిడ ఓదార్చడం, తర్వాత ఆవిడ పట్టుకొని తీసుకెళ్ళటం. అయినా మీరు చూడొచ్చు కళ్యాణ్ నిధి ఏం కాదు విల్ బి ఓకే అంటే కళ్యాణ్ ఏం కాదు జస్ట్ బ్యాండెడ్తో వచ్చేస్తాను ఏడవకు అని చెప్పటం. మొన్న కొంతమంది ఈ విషయం మీద కామెంట్ చేశారు, కళ్యాణ్ పడిపోతే కనీసం తనూజ ఒక అడుగు కూడా కదలలేదు అని. నేను అప్పుడు తర్వాత నేను ఆ విషయం అన్ని పాజిటివ్ చెప్తే నెగిటివ్ చెప్పనని చెప్పి దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ తర్వాత మళ్ళీ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఏం చెప్పానంటే మేబీ సంచాలక గుండె వెళ్ళలేదేమో,
మేబీ దెబ్బలు తగిలితే కష్టమేమో వెళ్ళటమేమో. సో చాలా రీజన్స్ ఉండుంటే, అంతేగాని మానవత్వం లేకుండా అయితే ఎవరు ఉండరు కదా అని చెప్పారు. సో ఇప్పుడు అర్థమైందిగా అలా బాండ్ ఎలా ఉంది, ఆవిడకి మానవత్వం ఉందా లేదా, ఎన్నెన్నెన్నెన్నో మాట్లాడినారు. వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది, ఆ ఫ్రెండ్షిప్ ఉంది. ఆవిడ ఏంటంటే నాకు తెలిసి నేను సంచాలక్ కాబట్టి సంచాలక్ వెళ్ళుండరు. మేబీ తర్వాత ఆవిడ వెళ్ళుండొచ్చు, అది మనకు కట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే కట్ చేస్తే ఆవిడ చేతిలో వాల్ని స్ప్రే ఉంటుంది, ఏదో బ్రాండ్ స్ప్రే, మళ్ళీ మీరు అది కాదని వద్దు, ఏదో స్ప్రే ఉంటుంది. సో మానవత్వం లేకుండా అంత మరీ దారుణంగా ఎవరు ఉండరు బ్రో. వేరే ఏదైనా జరిగి ఉండొచ్చు, మనకు చూపించుకుపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు చూసారు కదా, పోను క్లారిటీ వచ్చింది కదా వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఎలా ఉంది, ఆవిడ తల్లడిల్లిపోయారా లేదా అని చెప్పి. సో ఇది ఇద్దరు ఫ్యాన్స్కి ఒక క్లారిఫికేషను. వీళ్ళిద్దరు కాకుండా మధ్యలో 3 వ్యక్తులు ఎవరైనా చెల్లిమంట కాచుకుంటుంటే వాళ్ళకు కూడా ఒక క్లారిఫికేషన్. సో వాళ్ళ బాండ్ అలా ఉందని చెప్పి దాని తర్వాత గేమ్ కంటిన్యూ చేశారు. ఈసారి బ్లైండ్ ఫోల్డ్స్ తీసేసి కంటిన్యూ చేశారు. దండవరా బాబు లాస్ట్ మూమెంట్స్లో ఏంటి గేమ్స్ అన్నట్టు అనిపించింది నాకు. సో సంజన గారు విన్నర్ అయ్యారు. ఎనీవే నార్మల్ సరదాగా ఆడుకున్నారు అదంతా. దాని తర్వాత కళ్యాణ్ ఇది డ్యాన్స్ చేయటం, అందరు కలిసి డ్యాన్స్ చేయటం ఇవన్నీ జరిగినాయి. తర్వాత ప్రదీప్ ఎంట్రీ తర్వాత ప్రదీప్ ఎంట్రీ ఇమాన్యుయల్ తనుజకు కొంచెం స్పెషల్. ఎందుకంటే వీళ్ళు కుక్ విత్ జాతరత్నాలు షో చేశారు కాబట్టి వాళ్ళిద్దరికి కొద్దిగా స్పెషల్. ప్రదీప్ ఏమంటాడంటే తను ఎవరైతే బెస్ట్ 5 అనుకున్నారో వాళ్ళే వచ్చారని. అంటే మిగతా వాళ్ళు కూడా బాగా ఆడారని చెప్పాడు కానీ, బట్ ఏంటంటే ఇద్దరు లేడీసు, ఇద్దరు కామనర్సు, ఒక ఎంటర్టైనరు, కాంబినేషన్ బాగుంది, మంచి ప్యాకేజు అది ఇది అని చెప్పి. దాని తర్వాత సంజన గారి స్టైల్కి ఫిదా అన్నారు ఆయన. కళ్యాణ్ అండి ఏ స్టైల్ దేనికోసం ఇక్కడ చాలా స్టైల్ చూపించారు ఆవిడ. ఏ స్టైల్ అంటే ఏం చెప్పాలి కదా, హ్యాండిల్ చేసే స్టైల్, సిచ్యువేషన్ క్రియేట్ చేసి హ్యాండిల్ చేసే స్టైల్. అంటే ఆవిడ గొడవ స్టార్ట్ చేస్తారు, హైలైట్ అది ఏంటంటే పక్కన కూర్చొని చూడటం. సో మీకు ఎవరు అంటే నేను యాక్ట్ మాత్రం చేస్తానండి, గొడవలు ఏం చేయడం ఏంటంటే మీరు పర్పస్ అదే కదా అని చెప్పి సటైల్. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే చాలాసార్లు మీరు అక్కడ గొడవ అవుతూ ఉంటుంది, కానీ ఇంకో కెమెరా యాంగిల్ ఇటు ఉంటుంది కదా ఆవిడ అని చెప్పి అంటే నవ్వుతూ ఉంటారు. సో ఆవిడ పని ఆవిడ చేసుకున్నారు, మీరు పని మీరు చేసుకుంటున్నారు అన్న విధంగా అనమాట. నెక్స్ట్ ఈయన అనౌన్స్ చేస్తాడు ఏంటంటే బిగ్ బాస్ జోడీ సీజన్ 2 స్టార్ట్ అవుతుందని చెప్పి. డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ అందరూ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక ఇన్విటేషన్ అన్న మాదిరిగా చెప్తారు. సీజన్ 2 స్టార్ట్ ఉంది, మీ సండే ఫినిష్ అవ్వగానే నెక్స్ట్ సాటర్డే నుంచి మాది స్టార్ట్ అయింది అనగానే డిమాండ్ అంటే శుభవార్త చెప్పావన్నా, శుభవార్త చెప్పావన్నాని డిమాండ్ బాగా ఎగ్జైట్ అవుతాడు. డిమాండ్ ఎప్పటి నుంచి మొన్న కొన్ని రోజుల క్రితం కూడా అంటా ఉన్నాడు, బయటికి వెళ్ళంగానే మనకి ప్రోగ్రాంలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి కదండి, నువ్వు బాగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా అని ఇమాన్యుల్ అంటాడు. సో ఖచ్చితంగా డెమోన్ మాత్రం మీరు చూస్తారయ్యా బిగ్ బాస్ జోడీలో. సో డెమోన్ అండ్ రీతు, నెక్స్ట్ ప్రదీప్ అందులో పార్టిసిపేట్ చేయొచ్చు, సో అందరికి చేయొచ్చు, మళ్ళీ మీకు కూడా మంచి జర్నీ, వెంటనే కనెక్టివిటీ ఉంటుంది ఆడియన్స్ అని చెప్తే ఇమాన్యుల్ నన్ను మాత్రం సైడ్కి పెట్టండి, చెప్పు నీకు ఎవరు కావాలి చెప్పాల్సింది అది అంటే, అయితే తనుజకు కొంచెం డ్యాన్స్ వచ్చి కాబట్టి నేను తనుజతో చేస్తా అంటాడు. అయిపోగానే కళ్యాణ్ నీకెవరు కావాలంటే నాకు ఎవరు వచ్చినా పర్లేదంటే చెప్పు అంటే, సెలెక్ట్ చేయమంటే నేను ఎవరు సెలెక్ట్ చేస్తాను తెలుసు కదా అనగా, అందుకే నేను ఫస్ట్ అడిగా నిన్ను అని. సో తను కూడా తనుజాని సెలెక్ట్ చేస్తాను, తనుజాని అవుతూ ఉంటుంది. నిజంగా కనుక కళ్యాణ్ తనుజ జోడీగా బీబీ జోడీలో అడుగు పెడితే సీజన్ 2లో టీఆర్పీలు బద్దలైపోతాయి, అది మాత్రం గ్యారంటీ రాసి ఇచ్చేస్తాను. ఎందుకంటే ఫామ్లో ఉన్న కంటెస్టెంట్లు, 2 మేజర్ ఫ్యాన్ బేస్లో ఉన్న కంటెస్టెంట్లు వాళ్ళు వస్తున్నారు అంటే అందులో సగం మంది చూసినా ఏంది, వాళ్ళిద్దరు ఫ్యాన్స్లో సగం మంది చూసినా బద్దలే. ఇంకా దానికి తోడు ఇంకా డెమోన్ ఉన్నాడు, రీతు ఉంది, ఇమాన్యుయల్ కూడా ఒక పేరుతో వస్తే ఇంకంతే సెట్, ఇంకా బీబీ జోడీ సెట్. అలాగే బిగ్ బాస్ మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ కూడా ఆడియన్స్కి ఉండదు. సో అందులోకి వెళ్ళి కూడా వీళ్ళు మళ్ళీ కొట్టుకుంటారు. ఆ ఫైట్స్ కూడా ఉంటాయి, ఇంతకుముందు చూశాను నేను నటరాజ మాస్టర్ యాదవ్ ఫైట్లు ఏమి చూసా ఉన్నాను. రివ్యూలు మాత్రం ఇవ్వలేండి, అవి కంగారు పడద్దు, అదంతా స్క్రిప్టెడ్గా ఉంటుంది ఆల్మోస్ట్. చూద్దాం, మరీ ఏదైనా కాంట్రవర్సీ అయితే దాని గురించి మాట్లాడడం, ఎట్లా ఛానల్ ఉంది అందరూ ఉన్నాం కాబట్టి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు, కానీ అందరూ వెళ్ళాలి ఫస్ట్. మినిమం అయితే రీతు డెమోన్ అయితే వెళ్తారు, ఇమాన్యుయల్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. మనం కళ్యాణ్ది తనుజది చెప్పలేము, కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉందేమో, బట్ డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ విన్నర్ అయ్యాడంటే ఈవిడ విన్నర్ అయినా ఆయన విన్నర్ అయినా వెళ్తారా ఈ షోకి వెళ్ళరా అన్నది ఇంకా తర్వాత మనకు తెలిసిద్ది. నెక్స్ట్ అత్యస్ గారు ఫస్ట్ అడిగాను అంటారు. సో ప్రదీప్ డెమోన్ అయితే అడగలను, కానీ ఇమాన్యుయల్ అడగ అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ బయట ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఉంటుందని చెప్పి, అంటే రీతు బయట ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఉంటుంది అని చెప్పి, అందరికీ ఇన్విటేషన్ ఉంది రావాలని కోరుకుంటున్నానని చెప్పి ప్రదీప్ చెప్తాడు. దాని తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. శ్రీముఖి వచ్చింది, శ్రీముఖి రాగానే కళ్యాణ్ ఒక హగ్గు, వెంటనే శ్రీముఖి వాళ్ళిద్దరిని ఆపి మా ప్రొడక్ట్స్ రారే, మా అగ్ని పరీక్ష ప్రొడక్ట్స్ డెమోన్ అండ్ కళ్యాణ్, మీ మమ్మీ డాడీ కూడా మీ పేరెంట్స్ కూడా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు తెలియదు, నేను మాత్రం ప్రౌడ్గా ఫీల్ అవుతాను. కాళ్ళకి దండం కూడా పెడతాడు కళ్యాణ్, వామ్మో భలే ఉంది. సో దాని తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్లు, చిన్న చిన్న డ్రామాలు ఇవన్నీ వేస్తారు. నెక్స్ట్ ఆవిడ వెళ్ళిపోమంటారు, బిగ్ బాస్ వెళ్ళిపోమన్నప్పుడు డెమోన్ అది వెళ్ళిపోయేటప్పుడు నేను ఎలా ఉంటాను అనుకున్నారు, నేను ఎలా ఉన్నాను అంటే రీతి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటాను అనుకుని ఎలా ఉన్నాను అంటే శ్రీముఖి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళందరూ నిన్ను
నలిపేస్తారేమో అనుకున్నా, కానీ రివర్స్లో నువ్వే వీళ్ళందరినీ నలిపేసావు. ఆ లాస్ట్ వారాల పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో పీక్స్కి వెళ్ళిపోయింది. శివాజీ గారి రేపు బజ్లో కూడా నాకు తెలిసి ఈ క్వశ్చన్ అడుగుతారు, ఏంటంటే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చూసాను నువ్వు ఎలా ఉన్నావో, ఒకవేళ అదే తను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ముందు నుంచి ఎలా ఉంటే నువ్వు కూడా విన్నింగ్ రేస్లో ఉండేవాడివి అని చెప్పి బయట టాక్ నాకు అనిపించిందా, బయట ఆడియన్స్ అనిపించిందా, నీకు అనిపించిందా, అలా కూడా అడగచ్చు రేపు. దాని తర్వాత మ్యూజికల్ నైటు ఒక్కొక్కరికి సాంగ్స్ డెడికేట్ చేశారు. ఇమాన్యుల్ ఫస్ట్ డే అంటే ఒక్కొక్కరిని అడగ సంజనా గురించి చెప్పంటే ఫస్ట్ డే ఆమె శారీలో రాగానే వస్తుంది రాగానే థర్డ్ వీక్ ఎలిమినేషన్ అనుకున్నా అనగానే అందరూ నవ్వుకుంటారు గట్టిగా. అంటే మరి ఫస్ట్ రెండు ఎవరంటే ఫస్ట్ వీక్ ఫ్లోరా గారు, సెకండ్ వీక్ ఎవరు సుమనన్ అనుకున్నానంట. ఈయన రివ్యూలు చూసి వెళ్ళాడు, అయ్యా ఖచ్చితంగా రివ్యూలు చూసి వెళ్ళాడు, ఈయన ఫస్ట్ 3 వారాలకు సెట్ అని అనుకున్నాం మనం. అది నాకు తెలిసి మిగతా వాళ్ళు చెప్పాలో తెలియదు కానీ ఎవరో ఒకళ్ళు మాత్రం రివ్యూలు చూసి గట్టిగా చూసి వెళ్ళాడు. నెక్స్ట్ 3 రోజుల తర్వాత పెద్ద గొడవ జరుగుతుంది. అందులో హరీష్ అన్న భరణి అన్న ఇద్దరు ఆల్మోస్ట్ కొరుకోసుకుంటున్నారు. దీని సోఫా ఎక్కి ఆపండి ఆపండి అని పరుస్తూ ఉన్నా కట్ చేసి అటు తిరిగి వస్తే ఆవిడ చక్కగా కాలు మీద కాలేసుకుని కూర్చొని రిలాక్స్ అవుతే ఎంజాయ్ చేస్తున్నారు బ్రో. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో వీడు 3 వారాలు వెళ్ళే రకం కాదు, అందరినీ పంపించాక ఈవిడ వెళ్తుంది అని చెప్పి నాకు అర్థమైంది అని చెప్పి చెప్తాడు. దాని తర్వాత అదే రోజు మళ్ళీ ఏడిస్తే కొడుకులా నేను ఉన్నాను అని చెప్పి అప్పటి నుంచి మా బాండ్ పెరిగిందని చెప్పాడు. ఈవిడ మూవ్స్ చూస్తూ ఉంటే అంటే ఎత్తులు చూస్తూ ఉంటే ఏంట్రా బాబు అని చిత్తి అసలు మతి పోతుంది, మైండ్ పోతుంది అన్న విధంగా చెప్తా ఉన్నాను అనమాట. నెక్స్ట్ అందరూ ఒళ్ళుంచి పని చేసుకుంటా ఉంటే ఆవిడ అలా కూర్చొని మేము ఎంత కష్టపడితే ఆ ఫలితం మాత్రం ఆవిడ తీసుకునేది అని చెప్పి చాలా గట్టిగా పోయాడు. దాంతోపాటు పెళ్ళికి టెంట్లు వేస్తారు కదా, దాంతో పోల్ చెప్పాడు అనమాట. మీ నలుగురు 4 పిల్లర్స్లో నుంచి ఉంటే ఆ టెంట్కి ఎలివేషన్ ఇచ్చేది మాత్రం మధ్యలో సెంటర్ పిల్లర్ మాత్రం ఆవిడ అనగానే అందరు క్లాప్స్ విజల్స్. ఆవిడ కోసం ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే ఇప్పుడు కాదు ఇంత ముందు నన్ను బాగా అట్రాక్ట్ చేసిన లైన్ అది ఏంటంటే, నేను నెగిటివ్ అయిపోయినా పర్లేదురా, షోకి మాత్రం మంచి కాంటెంట్ ఉండాలి అన్న విధంగా ఒక మాట చెప్పారని చెప్తాడు. సో సంజనా గారు షో కోసం చాలా కష్టపడ్డారు. సో అదే ఇమాన్యుల్ మాటల రూపంలో బయటకు వచ్చింది. నెక్స్ట్ డిమాండ్ పవన్ కోసం చెప్తాడు. సో డోర్ ఓపెన్ చేయగానే 6వ వారం అనుకున్నాను కదా, నువ్వు అందరికి వారాలు ఎత్తుకుంటున్నావు, నువ్వేమనుకున్నావు అని ప్రతిపడి నువ్వే వారం కంటే టాప్ 5 అన్నా మనం ఫిక్స్, మనం టాప్ 5 అని ఫిక్స్ అయ్యాలని చెప్పి. సో 3 వీక్స్ తర్వాత వీడితో ఏం సారీ 3 వారాలు వీడి గేమ్లో ఏం చూస్తానో గుర్తులేదు కానీ తర్వాత ఒక గేమ్ ఆడాం, రంగు గేమ్ ఆడాం. అప్పుడు ఈడేంట్రా వచ్చాడు అనుకున్నాను. బట్ ఈడు తాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, కొద్దిలో పోయింది. నేను అనుకున్నా ఏంది డెమోన్ పవన్ కోసం చెప్పంటే అన్నే ఇమాన్యుల్ కోసం చెప్పుకున్నాడు. దాని దగ్గర చెప్తాడు, నాకు తెలిసి వీడి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్ సర్కిల్లో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఏ పర్సన్ అయినా సరే తింత పరిచయం ఉంటే వాళ్ళందరూ లక్కీయే. ఎందుకంటే ఎటువంటి కల్మషం లేనివాడు డెమోన్ పవన్ అని చెప్పి అది మనము గుర్తించాం. బయట మనం ఎలాంటి మాటలు మాట్లాడుకున్నాం సేమ్ అయ్యే మాటలు హౌస్లో కూడా మాట్లాడుకున్నారు. గేమ్ ఏంటి, ఎలా ఆడాలి, మనం టాప్ 5కి వెళ్ళాలంటే ఏం చేయాలి అని మనం అంతా అనుకున్న లోపల వాడు వెళ్ళి టాప్ 5లో కూర్చున్నాడు. సో ఏం ఆడాడు ఏం చేసాడు తిరిగి టాప్ 5లో కూర్చున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అనుకున్నట్టు లేడు డెమోన్ వెళ్తాడని చెప్పి. బట్ అది డెమోన్ కష్టం, డెమోన్ ఫ్యాన్స్ కష్టం. డెమోన్ కష్టం కన్నా కూడా నేను డెమోన్ ఫ్యాన్స్ని ఎక్కువ అప్రిషియేట్ చేస్తాను ఈ విషయంలో. వాళ్ళు మాత్రం చాలా కష్టపడ్డారు, చాలా. శ్రీముఖి గారు వీరుడు ధీరుడు డెమాన్ పవన్కి చప్పట్లు అని శ్రీముఖి గారు కూడా మన రివ్యూలో చూస్తున్నారు బ్రో. మనం వాడే పదాలని వాడేస్తున్నారు. నువ్వు మరీ కానీ ఇంకా నీ కాపీరైట్స్ ఏమైనా ఉన్నాయేంట్రా? కరెక్టే, కాపీరైట్స్ ఏం లేవు, ఎక్కడో మామూలుగా ఉండుంటాయి. మర్చిపోయి సంజనా గారికి ఓరి గల్లికే పిల్ల పిల్ల ఆ సాంగ్ డెడికేట్ చేశారు. ఈయనకేమో ఎంత గాయమైన కానీ నామేనిగేమి అసలుకే జలుబు అవసరమా రాజా, సరే ఆ పాట. నెక్స్ట్ తనూజ కళ్యాణ్ కోసం. నాకు ఈ హౌస్లో ఫస్ట్ సారీ చెప్పిన పర్సన్ కళ్యాణ్. ఒక ప్రాబ్లం అర్థం చేసుకోకుండా అరిచేశాడు, దాని తర్వాత తెలుసుకొని వచ్చి సారీ చెప్పాడు. నేనేం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ అర్థం చేసుకొని వచ్చి సారీ చెప్పాడు. అక్కడ కనెక్ట్ అయ్యాను. ఈ టెనెంట్స్ ఓనర్స్గా ఉన్నప్పుడు మేము టెనెంట్స్గా ఉన్నప్పుడు ఎవరైనా కళ్యాణ్ కోసం ఏదైనా నెగిటివ్గా రాంగ్గా మాట్లాడుకుంటే అరే ఎందుకు ఇలాగా మంచోడే కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని నాకు నచ్చేది కాదు. బట్ ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. అది నామినేషన్ చేసే వరకు వచ్చింది. నాకు తెలిసి గ్రూప్ నామినేషన్ చేశారు కదా అక్కడ వరకు వచ్చింది. లేదు అప్పుడు డిసైడ్ అయ్యాను కూర్చోబెట్టి చెప్పాలి అని చెప్పి, ఇలా ఉంటుంది చూడు అని చెప్పి కూర్చోబెట్టి చెప్పాను. అప్పుడు చెప్పారు, కెప్టెన్సీ పోయిన తర్వాత చెప్పారు అని అప్పుడు చెప్పారు. ఈ హౌస్లో వచ్చే ముందు నేను ఎలాంటి బాండింగ్ వద్దు, ఏది వద్దు, ఏ ఫ్రెండ్స్ వద్దు అని అనుకున్నాను. సో వచ్చామా మన పని మనం చేసుకున్నామా పడుకున్నామా అన్న విధంగా ఉండాలనుకున్నాను. ఒకవేళ దాని తర్వాత ఒకవేళ గేమ్ అని వస్తే అందులో నేను లేను అంటే నా ప్లేస్లో తను ఊహించుకుంటా. ఇది మనకి ప్రోమోలో కొంచెం విడిగా అర్థమవుతుంది, ఇక్కడ ఇది క్లియారిటీ ఇచ్చారు. నాలో చూసుకుంటున్న ఒక పర్సన్ అయితే మాత్రం కళ్యాణ్ పడాలా ఇస్ ద వన్ అని చెప్పారు. వాడి గేమ్లో ఉన్నాడంటే వాడికి ఒకటే చెప్పేదాన్ని ఏడుస్తూ, అది కూడా నువ్వేమైనా చేయి దీనిలో గెలిచి తీరాలి, ఒకవేళ నువ్వు ఓడిపోతే మీ అమ్మ నాన్న బాధపడితే తిదిగా నేను మాత్రం బాధపడతానని చెప్పాను. గెలవాలి అనేసి ఒక మాట అలా చెప్పేవాడు. ఇంకొకటి చెప్తాను లాస్ట్ మాట అని చెప్పి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో
ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి అబ్బాయి ఒకడు ఉండాలి అని. ఇంతకన్నా కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇవ్వగలరు ఎలివేషను? మనం ఎవరైనా ఇంతకన్నా పెద్ద ఎలివేషన్ ఇవ్వగలమా? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కళ్యాణ్ లాంటి అబ్బాయి ఉండాలి అంటే కళ్యాణ్ మీద ఏవైతే బ్యాడ్ ఎలిగేషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఆవిడ క్లీన్ చిట్ ఇచ్చేసినట్టే. అనవసరంగా బయట మీరు కొట్టుకోవడం తప్పితే లోపల బాగానే ఉన్నారు. ఐ హోప్ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇలాగే ఉంటారని. ఎందుకంటే లోపల ఉన్న బంధాలు బయట ఉండట్లా. ఇంతకుముందు అన్నీ బయటకు వచ్చిన తర్వాత అన్నీ చెదిరిపోయినాయి కళ్ళ ముందే. మరి ఈయన బయటకు వచ్చిన వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారని తెలియదు. ఇప్పుడు ఆ బంధంతో బయటకు వస్తే యాక్చువల్ అయితే ఇద్దరు కలిపి ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ చూద్దాం, మనకి అర్థమైంది గోయింగ్ ఫార్వర్డ్ వెళ్ళినప్పుడు. మేబీ ఫస్ట్ టైం ఈ సీజన్ తర్వాత మనం బయట జరిగే విషయాల కోసం కూడా మాట్లాడాల్సి వస్తుందేమో. మనం ఎప్పుడు మాట్లాడలేదు. ఆ డెసిషన్ అయితే మనం తీసుకోవాలి. లెట్స్ సీ. సో ఇక్కడ చికిరి ఆ సాంగ్ వేసి వీళ్ళకి అర్థం కాలేదు ఏం సాంగ్ ఎప్పుడు వచ్చింది ఏంటంటే పెద్ద సాంగ్ అని చెప్పి శ్రీముఖిలకు చెప్తే స్టెప్ కూడా నేర్పించినట్టున్నారు. లైవ్ వచ్చింటే మనకి ఇంకా డీటెయిల్గా అర్థమయ్యేది. దాని తర్వాత సంజన గారు ఇమాన్యుల్ కోసం చెప్పారు. ఎంత చెప్పినా తక్కువే, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం ఫన్నీగా అని చెప్పారు. నాకు నవ్వి బిందాసుగా ఉండే జనాలంటే మామూలుగా ఇష్టం, కనెక్ట్ అవుతాను. సో కనెక్ట్ అవుతాను తెలుసు, స్టార్టింగ్లో అయ్యాను. బట్ కొంచెంగా తన కోసం ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత తన కోసం నేనే ఉన్నాను, నా కోసం తనే ఉన్నాడు. ఈ హౌస్ నుంచి నేను ఎవరైనా అడాప్ట్ చేసుకొని తీసుకెళ్ళగలనంటే అది ఇమాన్యులే అని చెప్పారు. సో ఇమాన్యుల్కి ఇక్కడ మై నేమ్ ఈజ్ బిల్లా సాంగ్ డెడికేట్ చేశారనమాట. దాని తర్వాత కళ్యాణ్ తనుజ కోసం చెప్పాడు. ఇది బాగుంది యాక్చువల్గా. నాకు తెలిసి నా రివ్యూలో కూడా మనం ఇలాంటిది ఏదో ఒకటి వాడేమన్నట్టు గుర్తొస్తుంది. లోపలికి వచ్చాక బాగానే ఉంది. ఫస్ట్ డే సన్నివేశాలన్నీ చూసిన రేపు ఇది నామినేషన్ దొరికింది అనుకున్నాను, పాయింట్స్ దొరికినాయి అనుకున్నాను. నెక్స్ట్ డే ఆ పర్సెప్షన్ మొత్తం మారిపోయింది. ఏంటంటే రీతికి దెబ్బ తగిలింది. సో తినేదో ఆర్గ్యూ చేస్తూ ఉంది అందరూ అనుకుంటున్నారు. బట్ తిని వాయిస్ అందరూ వింటున్నారు. ఏంటంటే తినేదో పదం అనేసింది, ఒకటి అనేసింది. అందరూ వాయిసే వింటున్నారు. కానీ ఐఆమ్ ద ఓన్లీ పర్సన్, నేను చూస్తున్నాను, ఫేస్ చూస్తున్నాను, ఫేస్లో బాధ, అమాయకత్వం, భయం. నాకు తెలిసి ఆ రోజు రీతును అలా అడగడం అంటే ఆ టైంలో దెబ్బ తగిలిన దాంట్లో అలా మాట్లాడటం రాంగే. కానీ ఆవిడకి భయం వేసింది. ఆవిడ వల్ల ఏమైనా తగిలిందేమో అన్న భయం పుట్టింది ఆవిడకి. ఎందుకంటే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ అక్కడ ఏం జరిగిందో చూడరు, వెళ్ళిపోతారు, హ్యామర్ తీసుకుంటారు. హ్యామర్ తీసుకుని తిరగంగానే అని ఆశ్చర్యపోతారు. దీన్ని కూడా అప్పుడు స్టార్టింగ్లో ట్రోల్ చేశారు. దానికి సమాధానం చెప్తే చెప్పాను. అక్కడ ఆశ్చర్యపోయింది. ఇటు సైడ్ ఆవిడ సైడ్ చూసినప్పుడు రీతికి బ్లడ్ కారత కనిపిస్తుంది. అందుకని ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇది మనం రివ్యూలో చెప్పుకున్నాం. సేమ్ సంథింగ్ సిమిలర్ అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగితే అది గమనించినట్టు కళ్యాణ్. సో అయ్యయ్యో అనవసరంగా బలైపోతుంది, ఒక మాట నింది ఆ మాటని పట్టుకున్నారు, మనిషి ఫేస్ చూడటం లేదు, ఏంటి ఇలా అర్థం చేసుకున్నారు అని చెప్పి నాకు ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది. అది తర్వాత పెరిగిపోయింది అనగానే అది ఫస్ట్ ఇంప్రెషన్. ఇప్పుడు ఏ ఇంప్రెషన్ ఉంది ఇప్పుడు చెప్పు అంటే లాస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే ఈరోజు కళ్యాణ్ అనేవాడు మారాడు, ఒక పర్ఫెక్ట్ గేమ్ని అర్థం చేసుకొని గేమ్లోకి దిగాడు అంటే అది తనూజ వల్లే. అది ఎప్పుడైనా ఎప్పటికీ అన్న విధంగా ఆయన ఫినిష్ చేశాడు. సో ఈరోజు కళ్యాణ్ ఏదైతే పొజిషన్ ఉన్నాడో, ఎలా అయితే తన గేమ్ మారిందో, ఎలా అయితే ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోగలిగాడో దానికి రూట్ కాజ్ మెయిన్ రీజను తనూజానే అని చెప్పాడు. ఒకరికొకరు వాళ్ళ గేములు ఆ స్థానంలో ఉండటానికి, ఆ స్థాయిలో ఉండటానికి ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారని చెప్పి వాళ్ళే పక్కన వాళ్ళకి ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. బయట మాత్రం విడిగా కొట్టుకుంటున్నారు. అది సంగతి. లెట్స్ సీ ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ఇక్కడ తనుజాకి చిట్టిని నవ్వు అంటే ఆ సాంగ్ డెడికేట్ చేశారు. దాని తర్వాత ఇక్కడ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు బ్రో. ఈ టాప్ 5 మెసేజెస్ రాశారు నెక్స్ట్ సీజన్ 10 కోసం. దాన్ని వీళ్ళు సమాధి చేశారు మట్టిలో. నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేస్తారంట. ఒక టాస్క్ ఉంటుంది స్టార్టింగ్ డేస్లో, నాకు తెలిసి ఒక టాస్క్ ఉంటుంది, వచ్చిన రోజు రెండో రోజు వీళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏంటి, మన గేమ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి. లేదంటే వాళ్ళు వచ్చి ఓపెన్ చేసి చూయటమో ఏదో జరిగింది. 1 year లేటర్ తర్వాత ఓపెన్ చేస్తారని చెప్పి. దాని తర్వాత బీబీ జోడీలో కళ్యాణ్ ఫిక్స్ అని చెప్పి ప్రదీప్ చెప్పడం అనిపించింది. రేపటి నుంచి అందరి జీవితాలు మారిపోతాయి, ఇంకొక నైట్ ఈ నైట్ మాత్రం మీరు గురుకుంటే రేపటి నుంచి మారిపోతాయి అని చెప్పి మాట్లాడుకున్నారు. దాని తర్వాత శ్రీముఖి తనుజాని అక్కడ లాస్ట్లో సాంగ్ ప్లే చేస్తే శ్రీముఖి గారు తనుజాని హక్ చేసుకుని ఏదో చెప్తున్నారు. చాలాసేపు చెప్పారు. ఆవిడ ఫేసులు రకరకాలుగా చేంజ్ అని. మరి నువ్వు విన్నర్ రేస్లో ఉన్నావని చెప్పారా, సూట్ కేసు తీసుకోవద్దని చెప్పారో, ఏం చెప్పారో తెలియదు కానీ. సో అది మ్యాటర్. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇమాన్యుల్ ఇవన్నీ చెప్తున్నప్పుడు వీళ్ళు థర్డ్లో వెళ్తారు, వీళ్ళు 5th వెళ్తారు. అమ్మో ఆవిడ గేమ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇమాన్యుల్కి ఇన్ని తెలిసిన ఇమాన్యుల్కి ఒక్క నామినేషన్ గేమ్ అర్థం కాకపోవడమే అది. మీరు మళ్ళీ అడుగుతారు నన్ను, వాళ్ళు నామినేట్ చేయకపోతే ఏం చేయాలి అని చెప్పి. నేను చెప్పి నోరు నొప్పి చేసేలా చేసుకోవాలి అంతే. బతిమలాడో ఏదోటి చేసో చేసుకోవాలి అంతే. అదే గేమ్. ఇంకా ఇప్పుడు అభిమానం అందరికీ ఉంటుంది, ఓటుగా మారితేనే అది. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మీకు కొన్ని అప్డేట్స్ చెప్తాను చూడండి. ఇమాన్యుల్ నేను స్టార్టింగ్లో ఎందుకు చెప్పానంటే ఆయన ఎలిమినేషన్ని వాళ్ళ మదర్ అసలు తీసుకోలేపారంట. ఆవిడకి ఇప్పుడు సెలైన్ లెక్కిస్తున్నారు. అస్సలు తీసుకోలేపారంట. 3rd ప్లేస్కైనా వస్తాడు, ఇంత కష్టపడ్డాడు, ఇంత చేశాడు, విన్నర్ అవ్వలేదు, కనీసం రన్నర్ 3rd ప్లేస్కి వస్తారని ఆవిడ ఎక్స్పెక్ట్ చేశారు. 4th ఎలిమినేట్ అయిపోతే అది తగేచ్చారంట. సో ఇప్పుడు ఆవిడకి సెలైన్స్ ఎక్కిస్తున్నారు.
బాగా డౌన్ అయిపోయారు ఆవిడ. అది పరిస్థితి. సో సంజన గారిని శ్రీకాంత్ వాళ్ళు తీసుకొచ్చారు, సమ్ ఎలిమినేషన్ ప్రాసెస్, అది మనం చెప్పుకోవాల్సిన లేదు. కానీ నెక్స్ట్ ఇమాన్యుయల్ని మీనాక్షి గారు తీసుకొచ్చారు. అక్కడ ఒక ఇంప్రెస్ చేయాలని టాస్క్ కూడా జరిగితే కళ్యాణ్ ఇంప్రెస్ చేశాడంట. సో దాని తర్వాత ఏదో రోబోని పంపించి అది ఇమాన్యుయల్ దగ్గర ఆగి ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే జరిగి మీనాక్షి గారు తీసుకొచ్చారు. సూట్ కేసు ఏమీ ఆఫర్ చేయలేదు, సూట్ కేసు ఏమి ఆఫర్ చేయకుండానే తీసుకొచ్చారు. ఇక్కడ మాట చెప్తాను, బిగ్ బాస్ టీం ఎందుకు 4th ప్లేస్లో సూట్ కేసు ఆఫర్ చేయలేదు, ఇమాన్యుయల్ బాగా కష్టపడ్డాడు కదా అంటే మేబీ ఇలా ఆలోచించి ఉండొచ్చు. ఏంటి అంటే ఇమాన్యుయల్కి పర్ వీక్ అరౌండ్ 3.5 lakhs 3.7 lakhs పర్ వీక్. పోనీ ట్యాక్సీ వీక్స్ అని తీసుకుని పర్ వీక్ 3 lakhs వేసుకున్నా ఈ 15 వారాల్లో ఒక 45 lakhs ఎర్న్ చేశాడు. వేరాస్ డెమాన్ పవన్ వీళ్ళకి 60-70,000 పర్ వీక్. సో మొత్తం కలిపి తీసుకుంటే 10 lakhs కూడా ఎర్న్ చేయాలి. అందుకోసం అని చెప్పి అక్కడ ఆఫర్ చేయలేదేమో, ఆ విధంగా ఆలోచించి ఉండొచ్చు. సో ఆ విధంగా ఆలోచించి బ్యాలెన్స్ చేద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక 15 lakhs ఆఫర్ చేయొచ్చు 3rd ప్లేస్లో డెమోన్కి. ఆఫర్ చేసినప్పుడు ఏమైందంటే తినకు ఒక 25 lakhs అవుతాయి, ఇమాన్యుయల్ అట్లాగా 45 lakhs ఉన్నాయి. ఇమాన్యుయల్ కష్టానికి ఇమాన్యుయల్కి, డెమోన్ కష్టానికి డెమోన్కి పే బ్యాక్ చేసినట్టు ఉంటుంది అని అనుకుని ఆఫర్ చేసి ఉండకపోవచ్చు. బట్ ఓట్స్ ప్రకారం ఎలిమినేషన్లో జరిగింది, ఇమాన్యుయల్కి తక్కువ ఓట్లు వచ్చినాయి. సో ఇమాన్యుయల్ ఆ విధంగా ఎలిమినేట్ అయ్యాడు. నెక్స్ట్ డెమోన్ పవన్, రేపు ఫస్ట్ ఎలిమినేషన్ డెమోన్ పవన్. బట్ దానికన్నా ముందు సూట్ కేస్ డ్రామా అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను అనుకోవటం, ఇది లీక్ కాదు, జస్ట్ నేను అనుకుంటున్నాను. అదేంటంటే డెమాన్ పవన్కి ఒక 15 lakhs దాకా ఆఫర్ చేసిన తర్వాత ఇనీషియల్గా 10 ఆఫర్ చేస్తారు, దాని తర్వాత అది 15 అవుతుంది. 15 తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఎంత మిగిలిద్ది అంటే 35 మిగిలిద్ది. అందులో ఒక 20 మళ్ళీ టాప్ 2లో ఉన్న వాళ్ళకి ఆఫర్ చేస్తారేమో అనుకుంటున్నా. 20 కాకపోతే 20ని పెంచి 25 కూడా చేయొచ్చు. అప్పుడు 10 lakhs కదా విన్నర్కి మిగిలిద్ది. అంటే 10 lakhs ప్లస్ కారు, ఆ కారు 10 వేసుకోండి, కారు కూడా ఉంది కాబట్టి. సో 20 lakhs ప్లస్ ట్రోఫీ ఒకరికి, 25 lakhs క్యాష్ ఒకరికి అన్న విధంగా అక్కడ పుష్ చేస్తారేమో. పుష్ చేసి నేనేమనుకుంటున్నానంటే పుష్ చేసి కళ్యాణ్ తనుజను తీసుకునేలా చేసి మిగతా వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేసి ఓట్లు అనేవి అసలు చెప్పరనుకుంటా. సీజన్ 6లో వీళ్ళు చేసింది ఏంటంటే ఓట్స్. విన్నర్ అయింది ఇంకో ప్రైజ్ మనీ తీసుకుంది శ్రీహానే, డబ్బులు తీసుకుంది 40 lakhs తీసుకుంది శ్రీహానే, కానీ ఓట్స్ ఎక్కువ వచ్చింది కూడా శ్రీహానికి అని చెప్పి తప్పు చేశారేమో అనిపించింది. ఈసారి అది చెప్పరేమో. అది చెప్పకుండా సింపుల్గా ఓకే తనుజ తీసుకుంటే తనుజాకి డబ్బులు ఇచ్చేసి కళ్యాణ్ విన్నర్గా డిక్లేర్ చేయడం, కళ్యాణ్ తీసుకుంటే కళ్యాణ్కి డబ్బులు ఇచ్చేసి తనుజాని విన్నర్గా డిక్లేర్ చేయడం చేసేసి ఇంకా ఓట్స్ అన్న వీళ్ళిద్దరు ఎవరికి ఎక్కువ వచ్చి అని చెప్పకుండా ఆ మాటను దాటేస్తారేమో అని అనుకోండి. జస్ట్ అజంప్షనే, సరేనా? ఇది మళ్ళీ లీక్ కాదు, నేను అనుకుంటున్నా అనాలిసిస్ మాత్రం. అలా అయినా చేస్తారా, సంథింగ్ ఏదో ఏదైనా చేయబోతున్నారేమో అనిపించింది. ఇద్దరికి విన్నింగ్ ఇచ్చి ఇద్దరికి కప్పు ఇచ్చే అంత సినిమా ఉండదు. మీరు చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇద్దరు కప్పు ఇచ్చేస్తారు, చిరుకు బీ పని చేస్తారు అని చెప్పి. అలా ఏం ఉండదు ఇది. అలాగే సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి, తనుజ వినరని కొంతమంది, కళ్యాణ్ వినరని కొంతమంది. రేపటి దాకా ఆగండి, ఇన్ని వారాలు ఆగారు, ఇంకొన్ని గంటలు ఆగలేరా? నాకు ఒక నేమ్ తెలుసు కానీ చెప్పలేను. అసలుకే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నూతన ప్రసాద్ డైలాగ్ లాగా అది 100% 90% నాకు తెలుసు నేను చెప్పేది రైట్ అవుతుంది అని. బట్ ఒక 10% వల్ల నేను ఆగాల్సి వస్తుంది. ఒకవేళ 10% వల్ల ఏదైనా అయితే కనుక మళ్ళీ ఇన్ని రోజులు తెచ్చుకున్న మంచి పేరు సిడిపోద్దని చెప్పి కంట్రోల్ అని చెప్పి తొక్కేసుకుంటున్నా అంతే. చలో రేపు మాట్లాడుకుందాం. రేపు సాయంత్రం 5:30-6 ఆ టైంకి షూట్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం నుంచే ఉండదు, ఓ 2 గంటల షూటే. 6 నుంచి 8 అంతే. 5:30 నుంచి వాళ్ళందరూ 5కి ఇంటికి వెళ్తారు. 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 8కి ఎండ్ అవుతుంది అంతే. అంతకుమించి అయితే ఉండదు. ఇంకొక అప్డేట్, రేపు రవితేజ గారు వస్తారు. నాకు తెలిసి 3rd ప్లేస్లో ఎలిమినేషన్కి రవితేజ గారు వస్తారనుకుంటున్నాను. టాప్ 2 తీసుకొచ్చేది నాగార్జున గారు. ఇక్కడ చీఫ్ గెస్ట్ కింద ఇద్దరు ట్రై చేస్తున్నారు, చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని. కుదిరితే ఇద్దరు రావచ్చు, బంపర్ ఆఫర్. ఇద్దరు వచ్చి వాళ్ళిద్దరు అంటే చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ముగ్గురులోంచి అసలు ట్రోఫీ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ పేలుతుంది. లేదు చిరంజీవి గారు ఒక్కరు రావచ్చు, అది కూడా సాధ్యం కాకపోతే ఇంకా నాగార్జున గారి చేతి మీద ట్రోఫీ ఉంటుంది. బట్ చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి ఇద్దరికి ట్రై చేస్తున్నారు. ఇంకా ఆ క్షణంలో కుదిరేదాన్ని బట్టి అన్న అక్కడక్కడ ఉంటారు కాబట్టి కుదిరేదాన్ని బట్టి అంతే. సో ఇవే మన లైవ్ అప్డేట్స్, ఫినాలే అప్డేట్స్. రేపు మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకే ఉండవు. మధ్యలో ఏదైనా విన్నర్ అనేది గట్టిగా కరెక్ట్గా తెలిస్తే ఒక వీడియో చేస్తా, బిగ్ బాస్ తెలుగు నేను విన్నర్ ఎవరంటే టింగ్ అని. దానికన్నా ముందు ఏదైతే నా thumbnail ఉందో గేమ్ ఆఫ్ థ్రోన్స్ దాని బ్రేక్ డౌన్ ఏదైనా వీడియో చేస్తా, సరేనా? చలో, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయడం మావా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలాసేపు చెప్పాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరు సపోర్ట్తో మనం ఎలా 1 lakh కొడదాం. మీ అందరు సపోర్ట్ చేస్తే కొట్టచ్చు, పెద్ద విషయం కాదు అంతే. మళ్ళీ రేపు ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లేదంటే మళ్ళీ ఏదైనా ఫినాలే అప్డేట్ విన్నర్ ఎవరంటే విన్నర్, దాని గురించి మాట్లాడుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.